ఆ స్థానాన్ని శనీశ్వరుడు చూసినా, శనీశ్వరుడు వక్రమయ్యే కాలం. ఎందుకంటే మనకి బుధుడేమో This video sponsored by Level Up Learning Center. నమస్కారం రమణ గారు. నమస్కారం ఏందిని గారు, ఎలా ఉన్నాడు? బాగున్నానండి. ఎవరున్నారు? చాలా బాగున్నాడు. ఎలా జరుగుతుంది మీ క్లాసెస్ అన్ని, శ్లోకాల క్లాసెస్ అన్ని బాగా జరుగుతుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి. జూలై మాసం ప్రెడిక్షన్స్ చూస్తున్నామండి. రాశి కళాదారు ఉన్నట్టే చెప్పండి. దాని గురించి ఇప్పుడు మనము ధను రాశికి ఎత్తున్నాం. ధనురాశి, ధనురాశికేమో ధనురాశి మూల త్రికోణ స్థానం గురువుకి. గురువు ఒక మూల త్రికోణ స్థానం. ఇందులో ఉండే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అదేలాగా ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ 7వ స్థానం మేమేమో గురువు, మరి సూర్యుడు 9వ స్థానాన్ని మరి అయిన సూర్యుడు ఉంటారు. గురువు అక్కడే ఉంటారు. సూర్యుడేమో జూలై 17న కర్కటక రాశికి వచ్చేస్తారు. అదేలాగా వీళ్ళకి పాదకాధిపతి అయిన బుధుడేమో వీళ్ళకి 8వ స్థానంలో, ఆయనేమో ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి రిట్రావిరేడ్ అయ్యి పుష్య నక్షత్రం సెకండ్ క్వార్టర్ వచ్చేస్తారు. శుక్రుడు వీళ్ళకి 6వ స్థానాధిపతి, 6వ స్థానంలో పరిపూర్ణంగా నెలలతో ఉంటున్నారు. నెల ఆఖరికేమో మిథున రాశికి మృగశీర్ష నక్షత్రంలోకి వెళ్ళిపోవాలి. వీళ్ళ 3వ స్థానంలోనేమో నాకు ఆయనేమో కరెక్ట్గా ఒక్క పాదం మారుతారు. పూర్వ భాగకాల నక్షత్రం ఒక్క పాదం మారి దిగి వస్తున్నారు. అదేలాగా శనీశ్వరుడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో జూలై 23న 13 ఆయనేమో వక్రము. అదేలాగా వీళ్ళ 9వ స్థానంలో వీళ్ళ 5, 12వ స్థానానికి నేను బొమ్మలు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటున్నారు. కేతుతో పాటు ఉంటారు. అదేలాగా మనకి మంత్ ఎంట్రన జూలై 24th తర్వాత ఆయనేమో ఉత్తర ఫల్గుని నక్షత్రానికి వచ్చారు. సో వీళ్ళకి డ్రాస్టిక్ యాక్టివిటీ అని చెప్పేదేమో వీళ్ళ 7వ స్థానం. సో వీళ్ళకేమో వెడ్డింగ్ బెల్స్ రింగింగ్ టైం. ఎందుకంటే 9వ స్థానాధిపతి అక్కడ రాశిలో ఉంటున్నారు, గురువు అక్కడే ఉంటున్నారు. అదేలాగా శుక్రుడేమో ధనస్థానంలోనే, కాబట్టి ఆయన 11వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళకి. అది శుక్రుడు ఒక ఇల్లు. అందువల్ల వీళ్ళకి ఈ టైంలో పెళ్ళి ఫిక్స్ అవ్వడం అనే విషయాలు జరగవచ్చు. లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ డీల్ పిల్లు ఈ సమయంలో సైన్ చేయవచ్చు. ఈ ఆపర్చునిటీస్ వీళ్ళకి. 9వ స్థానంలో మంగళుడు మరియు కేతు. మంగళుడు వీళ్ళకి మంచి గ్రహమే, అదే ఏంటంటే బాధకరమైన విషయం కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూస్తారు. వాళ్ళకి ఏదైనా హార్ట్ సంబంధమైన విషయాలు కానీ, డెంటల్ సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే బోన్ డెన్సిటీ సంబంధమైన విషయాలు కానీ, కంటి సంబంధమైన విషయాలు కానీ ఏదైనా ఉంటే, లేకపోతే రొమాటిక్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఈ టైంలో. ఫారిన్కి వెళ్ళే అవకాశం ఈ టైం. ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే పిల్లలకి టైంలో ఆపర్చునిటీ వస్తుంది. అది 9వ స్థానంలో ఉన్న మంగళుడు ఆ ఆపర్చునిటీ వీళ్ళకి ఇస్తారు. అదేలాగా వీళ్ళ 3వ స్థానంలోనేమో రాకుని శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తారు. ఆయన వక్రమయ్యే కాలం. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యాన్ని కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే వీళ్ళ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలేటెడ్గా ఏదైనా విషయాలు వీళ్ళు డీల్ చేయాల్సిన అవసరాలు, లేకపోతే అమ్మగారు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సి.
లేకపోతే వీళ్ళ వెహికల్స్ వాహనాల దీనికి ఏదైనా ఒక రిపేర్ కానీ ఇటువంటి విషయాలు ఆ టైంలో వీళ్ళు చూసుకోవాల్సింది. డాక్యుమెంట్స్ సైన్ అదేలాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు జాగ్రత్తగా చేస్తారు. శనీశ్వరుడు వక్రం అయ్యే కాలం మొత్తం వీళ్ళు అది జాగ్రత్తగా వీక్షిస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు వక్రం అయ్యి మనకి November 28 వరకు వక్రం. సో అప్పుడల్లా వీళ్ళకి 3వ స్థానాన్ని పరిపూర్ణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ ఒక విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళ మనోస్థితిని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మూడ్ స్వింగ్స్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒకటి అతి ధైర్యంగా ఏదైనా ఒకటి విషయం చేయడం, లేకపోతే ఒకేసారి డిబ్బులోకి వెళ్ళిపోవడం, ఏకరా బాబు జీవితంలో ఏం జరగట్లేదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం కానీ విష్ణు సహస్రనామాలు చదవడం కానీ ఇటువంటి విషయాలు అది మనసులో చెప్పుకోవడం కాదు, బయటికి చెప్పుకోవాలి. వైఖరి వాణి చెప్పాలి. మీరు చెప్పిందే కదా, వైఖరి వాణితో చెప్పాలి. అలా చెప్తే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తుంది, మెంటల్ బ్యాలెన్స్ వాళ్ళకి వస్తుంది, డెసిషన్ మేకింగ్ బెటర్గా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి వీళ్ళ చెల్లిలు, అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం, అదేలాగా వీళ్ళకి సపోర్ట్ చేసే ఎంప్లాయీ స్టాఫ్ వాళ్ళ ఆరోగ్యం, ఇదంతా వీళ్ళు చూసుకోవాల్సిన స్థితి. ఈ విషయాలు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి లోన్ ఆపర్చునిటీస్ అయ్యిందే ఈ టైంలో వీళ్ళకి వస్తుంది. చాలా రోజుల్లో ఏదైనా లోన్ అప్లికేషన్ ఇలా వెయిట్ చేస్తున్నారంటే ఈ టైంలో వీళ్ళకి నెల ఆఖరిలో లోకల్ వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ వీళ్ళకి వచ్చేస్తాయి. శాంక్షన్ ఇదంతా దానికి తగ్గట్టు వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే 12వ స్థానాన్ని మంగళుడు చూస్తున్నారు, శుక్రుడు చూస్తున్నారు కాబట్టి ఒక శుభ ఎక్స్పెండిచర్ అయినా కొత్తగా అది కరెక్ట్గానే ఉండదు. పెళ్ళి అయ్యే సమయం చెప్పాము, దానికి తగ్గట్టుగా ఎక్స్పెండిచర్స్ రావాలి లేదా, లేకపోతే ఎలా అదండి ఈ సమయంలో రావడానికి మనకి ప్రాస్పెక్ట్స్ చాలా. వాళ్ళ సొంత ఆరోగ్యం ఎట్లా ఉంటుందండి? అయితే పేరెంట్స్ కలిసి వాళ్ళని తమ్ముడు ఇచ్చేది వీళ్ళ ఆరోగ్యానికి పెద్ద ప్రాబ్లం లేదండి. ఎందుకంటే వీళ్ళ రాశిని గురువు అదేలాగా సూర్యుడు చూస్తున్నారు. ఆరోగ్యాధిపతి అయిన సూర్యుడు చూసేటప్పుడు లగ్నాధిపతితో కలిసి ఉండి రాశిని చూసేటప్పుడు వీళ్ళ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఫిజికల్ ఆరోగ్యం బాగానే ఉంటుంది, మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ మాత్రం అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి, చేసుకుంటే మంచిది. సొంత బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందండి? సొంత బిజినెస్ చేసే వాళ్ళకి బుధుడేమో వీళ్ళకి 8వ స్థానంలో, 10వ స్థానాధిపతి అయిన బుధుడు వీళ్ళ 8వ స్థానంలో ఉంటారు కాబట్టి కొద్దిగా డిలే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ డెసిషన్స్లో కానీ దీంట్లో కానీ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు. కాకపోతే ఏంటంటే అక్కడ 4వ స్థానంలో శనీశ్వరుడు కూడా వక్రమయ్యే స్థితి, ఇక్కడేమో బుధుడేమో వక్రమయ్యే స్థితి అనే ఒక కాంబినేషన్ ఉంది కాబట్టి కొత్త పార్ట్నర్షిప్స్ వస్తుంది. కాకపోతే అది బిజినెస్ డీప్గా కన్వర్ట్ అవ్వడం ఆ వక్రమయ్యే కాలం ముందర వీళ్ళు చేసుకుంటే మంచిది, లేకపోతే అది కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అయ్యి రావడానికి అవకాశం. ఎందుకంటే మనకి బుధుడేమో ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అయ్యి పుష్య నక్షత్రం సెకండ్ క్వార్టర్ వరకు వెళ్ళే అవ్వచ్చు. సో July 22 తర్వాత ఉన్న కాలం కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉండే స్థితి. July 17 లోపల వీళ్ళు ఏదైనా చేసుకుంటే విషయాలు స్మూత్గా ఉంటాయి. అదేలాగా పార్ట్నర్ దగ్గర నుంచి, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైనా ఒక ధనప్రాప్తి వీళ్ళకి రావడానికి అవకాశం చాలా అది ముట్టి. అదేలాగా బిజినెస్ పార్ట్నర్కి ఆయనకి పర్సనల్గా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఛాన్స్, ఎందుకంటే వాళ్ళ స్థానానికి 12లో ఏమో శుక్రుడు, ఆయన స్థానం నేను ఉంటారు కాబట్టి. సో పెళ్ళి అయ్యే అవకాశాలు బిజినెస్ పార్ట్నర్స్కి ఎక్స్పెండిచర్ బిజినెస్ ఓరియంటెడ్గా రావు. రెండు విషయాలు వీళ్ళకి జరిగే అవకాశం ఈ టైం. ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఏంటంటే 6వ స్థానంలో ఉన్న అధిపతి ఏమో అక్కడే ఉన్నారు, శుక్రుడు నెలంతా అక్కడే ఉంటారు కాబట్టి ఆ స్థానాన్ని శనీశ్వరుడు చూసినా ఆ స్థానానికి ప్రాణమైన శుక్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక కొత్త మెరుపు వస్తుంది. వాళ్ళ ఉద్యోగ స్థానం, ఒక రికగ్నిషన్ వాల్యూ,
రోల్ చేంజ్ కానీ ఏదైనా ఒకటి వాళ్ళకి పాజిటివ్గా జరిగే అవకాశాలు చాలా లాభకరమైన రిజల్ట్స్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఈ నెల అంతా ఉంది వాళ్ళకి లీగల్కి వాస్ అదేలాగా వాళ్ళకి ఏంటంటే ఆ స్నానానికి 10వ స్థానంలోనేమో రాహుల్ ఉన్నారు అండ్ ఏమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తారు. సో వీళ్ళకి పని కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువైపోయే అవకాశం కూడా ఈ టైంలో. కాకపోతే మంచి ఒక చేంజ్ ఈ టైంలో వీళ్ళకి ప్రారంభం. ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే ఫారెన్ అది అనుకుంటే వాళ్ళకంతా ఛాన్సెస్ చాలా పాజిటివ్గా ఉంది అంతా. ఎందుకంటే 9వ స్థానాధిపతి లగ్నాధిపతి ఇద్దరు 7వ స్థానంలో ఉన్నారు. సో వీళ్ళకి ఆ అవకాశం చాలా ప్రామిసింగ్గా ఉంది. 12వ స్థానానికి మంగళుడు 5వ స్థానానికి కేతుతో పాటు మీ ఫారిన్ ఆపర్చునిటీస్ బిజినెస్ రిలేటెడ్గా వెళ్ళడానికి కూడా ఉంది, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వెళ్ళడానికి కూడా ఉంది, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ వెళ్ళాలి అనుకుంటా ఉంది. ఇదంతా వీళ్ళకి ఈ సమయంలో. కాకపోతే ఏంటంటే కొద్దిగా పైకి కిందకి ఉంది, డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బొగ్గులు వక్రమయ్యే ఉన్నప్పుడు కొద్దిగా ఈ డాక్యుమెంట్ సరిగా లేదు, అది చేసుకొని రండి, ఇటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కాబట్టి ఆపర్చునిటీ ఒకటి పాజిటివ్గానే. ధను రాశి వాళ్ళకి మీరు చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.